ఓకే, ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక మన ఆలయాల్లోనూ లడ్డులకు టెస్టులకు ప్రముఖ గుళ్లలో నెయ్యి ఇతర పదార్థాల శాంపుల్ ల్యాబ్కు. ఇక తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో దేవాదాయ శాఖ అప్రమత్తం. ఇక అన్ని టెంపుల్స్లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి పాలనే వాడాలని ఆర్డర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. తిరుపతి లడ్డు వివాదం సందర్భంగా మన తెలంగాణలో కూడా ల్యాబ్కి సంబంధించిన లడ్డులకు ల్యాబ్స్కి పంపించారంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైదరాబాద్ స్కిల్ హబ్గా మారుస్తాం, 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ BFSI స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమంలో పోస్టరు ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అధికారులు. జాబ్స్ లేకనే కొందరు యువత డ్రగ్స్కు బానిసవుతున్నారు. స్టూడెంట్లకు స్కిల్స్ ట్రైనింగ్ సర్కారు బాధ్యత. ఇక సరైన ఫ్యాకల్టీ లేకుండానే ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తింపు రద్దు. ఇక త్వరలో పాలిటెక్నిక్ కాలేజీలో అప్గ్రేడ్ చేస్తామని వెల్లడి. ఇక BFSI స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభం అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇంకోటి, ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతకు అది అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడంతో పాటు స్కిల్ హబ్గా చిరునామాగా తీర్చిదిద్దామని తెలిపారు. ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొందరు యువత డ్రగ్స్ వంటి చెడు పదార్థాలకు వ్యాసనాలకు బానిసవుతున్నారు. ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్కు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, వారికి ఉపాధి అవకాశాలు చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక దసరాకు ఇందిరమ్మ కమిటీలు విధి విధానాలు రూపొందించండి అధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్. ఇక PM వైపు నుంచి గరిష్టంగా ఇళ్లు సాధించాలి. ఇక రాజీవ్ గృహ ఇళ్లకు వేలం వేయాలి. సెక్రటేరియట్లో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇక 4 రోజుల్లో కులగణన గైడ్లైన్స్ అది పూర్తి అయ్యాకే స్థానిక ఎన్నికలు. PCC చీఫ్ మహేష్ కుమార్. ఇక కులగణన బీజేపీ వ్యతిరేకం, BRS 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చేయలేదని ఫైర్. ఇక PCC కమిటీలో బీసీలకు 50% పదవులు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం జరిగింది, PCC అధ్యక్షుడు. ఇక మూసీపై యాక్షన్. చాదర్ఘట్లో మూసిని అనుకొని ఉన్న నిర్మాణాలను మ్యాప్ పరిశీలిస్తున్న అధికారులు. ఇక కబ్జాల చీర నుంచి విడిపించేందుకు చర్యలు. ఇక రీజనల్ బెడ్లో ఇళ్లు సర్వేకు 25 స్పెషల్ టీమ్స్. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు 5 ఆఫీసర్లు అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక రివర్ బెడ్ 2,166 ఇళ్ళు ఉన్నట్లు గుర్తించారు. అక్కడ వారిని కలిసి ఖాళీ చేయించేందుకు ఒప్పించనున్న టీమ్స్. ఇక రివర్ బెడ్లో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇక బఫర్లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇళ్ళు కూడా కేటాయింపు అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మూసీ నది ఆక్రమణలను చెర నుంచి విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక పరివాహక ప్రాంతంలోని భేదాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతుంది. ఎక్కడి నుంచి వారి సర్కారు నుంచి అందే సాయం గురించి చెప్పి ఒప్పించి ఆయా ఏరియాలో ఖాళీ చేయించాలని నిర్ణయించారు. ఇక మొదటి రివర్ బెడ్ నది గర్భంలోని ఇళ్లను ఖాళీ చేయించనుంది. ఇక ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియా ఫోకస్ పెట్టుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు 25 టీమ్స్ ఏర్పాటు చేశారు. మూసీ రివర్ బెడ్లోనూ కట్టిన ఇళ్లను టీమ్స్ సర్వే చేస్తాయి. ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు RI, సర్వేయర్, GHMC ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ సబార్డినేట్ ఉంటారు. వీరంతా గురువారం నుంచి మూసీ రివర్ బెడ్ ప్రాంతాలలో పర్యటించి అక్కడ నివాసిస్తున్న కలిసి ప్రాంతాలకు సమాచారం తీసుకుంటారు. ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి వివరించి ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తారు. మూసీ రివర్ బెడ్లు 2,166 ఇళ్లు ఉన్నట్టు ఇప్పటికే చెప్పిన సర్వేలు తెలిసి. ఇందులో హైదరాబాద్ జిల్లాలో 1,595, ఇక రంగారెడ్డి జిల్లా 332 ఇండ్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 239 ఇళ్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక హైడ్రాకు 169 మంది సిబ్బంది, వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్పై నియామకం. ఇక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పార్కుల కబ్జాలపై హైడ్రా ఫోకస్. కమిషనర్ ఆదేశాలతో రంగంలో దిగిన అధికారులు. ఇక అమీన్పూర్లో అన్ని విభాగాల్లో సమగ్ర సర్వే చేస్తామని వెల్లడి. ఇక బిచ్చగాళ్లను మా దేశానికి పంపొద్దు. టూరిస్టు ముసుగులో పాకిస్తానీ బిచ్చగాళ్లు తమ దేశంలోకి వస్తున్నారని సౌదీ అరేబియా ఆరోపించింది. ఇక బిచ్చగాళ్లకు విసాలిచ్చి తమ దేశాన్ని పంపొద్దని పాక్కు హెచ్చరించింది సౌదీ అరేబియా. ఇదేం తీర్రా బాబు పాకిస్తాన్ది. బిచ్చగాళ్లకు వాళ్ళ దేశాన్ని పంపిస్తున్నారంట.
ఇక క్వాలిటీ టెస్ట్లో కొన్ని కంపెనీలు పారాసిటమాల్ ఫెయిల్. ఇక వివిధ రోగాలకు వాడే 55 రకాల మందులకు క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ మందుల్లో కొన్ని కంపెనీలు విటమిన్ సి, D3 టాబ్లెట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఇక సాఫ్ట్ జెల్స్, పారాసిటమాల్ టాబ్లెట్లు IP 500 mg ఉన్నాయని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వకపోతే ఆందోళన. అసెంబ్లీ తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా ఇవ్వకుంటే ఇండియా కూటమి నేతలంతా రోడ్లపైకి వస్తామని కేంద్రానికి రాహుల్ గాంధీ హెచ్చరించారు. రాష్ట్ర హోదా ఇక్కడ యువత భవిష్యత్తుని స్పష్టం చేశారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కాళేశ్వరం కార్పొరేషన్కు ఆస్తులు లేవు. కమిషన్కు ఎదుట కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంటెంట్ ఇక ఆఫీసర్ వెంకట అప్పారావు వెల్లడి. ఇక ప్రాజెక్టు పూర్తయ్యాకే కార్పొరేషన్ ఆస్తులకు బదలాయిస్తూ ఇక లోన్లు, FD వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ ఉద్యోగులు జీతాలు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాకే లోన్లు తీసుకుంటామని స్పష్టం. ఇక కార్పొరేషన్ ఏర్పాటు నుంచి బడ్జెట్ కేటాయింపు లేవు. CEO పద్మావతి వాస్తవ కాగ్ రిపోర్టులో పలు అంశాలు వర్క్. ఇక అకౌంట్ డైరెక్టర్ ఆర్థిక వ్యవహారాలపై అధికారులకు విచారించిన కాళేశ్వర కమిషన్ ఇక ఆస్తులు లేకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చాయా నిలదీసిన జస్టిస్ ఘోష్ కమిటీ అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. కాళేశ్వరంకి సంబంధించి ఇక పాలమూరుకు ₹27 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక 1000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వని మురుకులు BRS లీడర్లు. ఇక భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం ఇస్తామని హామీ. ఇక రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తాం. జూపల్లి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పరిశీలన మంత్రులు పరిశీలించారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ఈరోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.